చిత్రాంగదుని మరణంతో హస్తినాపురం మరోసారి సింహాసనం కోసం ఎదురుచూసింది. చిత్రాంగదుని తమ్ముడు విచిత్రవీర్యుడు సింహాసనం అధిష్ఠించాడు. అతను చిన్నవాడు, ఇంకా అనుభవం లేనివాడు. భీష్ముడు అతనికి తండ్రి లాగా మారి రాజ్యాన్ని కాపాడుతూ ఉండేవాడు. సత్యవతి తన కుమారుడు ఇంకా చిన్నవాడని తెలుసు, కానీ అతనికి పెళ్లి చేసి రాజ్యం బలంగా ఉండాలని కోరుకుంది. భీష్ముడికి ఆమె ఆ బాధ్యత అప్పగించింది. ఆ సమయంలో కాశీ రాజ్యంలో ఒక మహాస్వయంవరం జరుగుతోంది. రాజ్యంలోని 3 రాజకుమార్తెలు అంబ, అంబిక, అంబాలిక తమ భర్తలను ఎంచుకోవడానికి సిద్ధమయ్యారు. భీష్ముడు తన తమ్ముడి కోసం అక్కడికి బయలుదేరాడు. భీష్ముడు సైన్యంతో కాశీకి చేరుకున్నాడు. స్వయంవరంలోకి ప్రవేశించాడు. అతని ప్రతాపానికి ఎవరూ ఎదురు నిలబడలేకపోయారు. అంబ, అంబిక, అంబాలికలను రథంలోకి ఎక్కించి హస్తినాపురం వైపు బయలుదేరాడు. కానీ ఈ కథలో మరో మలుపు ఉంది. అంబ యొక్క ప్రేమ మరియు ప్రతీకారం గురించి తెలుసుకోవాలంటే మా తర్వాతి ఎపిసోడ్ చూడండి.